ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుపక్షాలు కూడా సై అంటే సై అంటూ ఉన్న పరిస్థితి. ఈ వారాంతంలో ఖచ్చితంగా ఇరాన్ పై అమెరికా దాడి చేయొచ్చు అనే వార్తలు అయితే మనకి వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ ఎటువైపు ఉంటుంది అనేది ఒక సస్పెన్స్. భారత్ ఎటువైపు ఉండే అవకాశం ఉంది అండ్ రష్యా చైనాలు ఎటువైపు ఉంటాయి? ఇరాన్ వైపు ఉంటాయా, అమెరికా వైపు ఉంటాయా? ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ వారు ఒక అనివార్యమైన యుద్ధంగా పరిణమించింది. వెస్ట్ ఏషియాలో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ మీద దాడి చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తన వార్ క్యాబినెట్ మీటింగ్ లో ఒక డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఆ డేట్ ప్రకారం ఈ వారాంతంలో అని మనకు అంతా వినపడుతుంది. అది తప్పు అండి. ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద వార్ చేయొచ్చు. ఎందుకంటే గత 4 నెలల క్రితం 5 రోజుల తర్వాత నేను అటాక్ చేస్తాను అని ట్రంప్ ప్రకటించి అదే ఒక కొన్ని గంటల్లో కూడా అటాక్ చేశాడు. అదంతా వార్ టెక్నిక్స్ అండి. కాబట్టి ఏ క్షణంలోనైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ పై దాడి చేయొచ్చు. తర్వాత జెనీవాలో ఇప్పుడు న్యూక్లియర్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఆ జెనీవాలో న్యూక్లియర్ డిస్కషన్స్ అనేవి ఇరాన్ అనేది ఒక అణు బాంబులు తయారు చేయకుండా ఉండడానికి మాత్రమే నేను ఒప్పుకుంటా, అణు టెక్నాలజీ మీద రిస్ట్రిక్షన్స్ విధించొద్దని చెప్తుంది. కానీ అమెరికా ఏం చెప్తుంది? కేవలం అణు విషయాలకి సంబంధించిందే కాదు, నీ బాలిస్టిక్ మిసైల్ తగ్గించుకోవాలి, నీ హౌతీస్ కి తర్వాత హిజ్బుల్లా హమాస్ కి సపోర్ట్ ఇవ్వకూడదని ఈ మొత్తం ఇరాన్ మీద ఎన్నో పెడుతుంది ఒత్తిళ్లు. వీటికి నేను ఒప్పుకోను అంటుంది. అంటే జెనీవాలో జరుగుతున్న ఈ డిస్కషన్స్ అనేవి డూమ్స్ టు బి ఫెయిల్డ్. అది ఫెయిల్ అవ్వబోతుంది, కొలాప్స్ అవ్వబోతుంది. ఇది అందరికీ తెలిసిన ఒక విషయం. ఎందుకంటే ఖమేనీ తగ్గేలేరు, అసలు ట్రంప్ తగ్గేలేరు. ట్రంప్ అక్కడ నెల రోజుల నుంచి భారీ మోహరింపులు చేసేశారు. ఇప్పుడు ఇండియా ఏం కన్సిడర్ చేయబోతుంది? అసలు ఇండియా ఏ విధంగా ఎవరికి సపోర్ట్ చేయబోతుంది? తటస్థంగా ఉందా? అసలు మోడీ ఏం చేస్తున్నారు? సీరియస్ గా థింక్ చేస్తున్నారా, లేదా అల్లాటప్పుగా ఏదో ర్యాండమ్ గా ఏ విధానం అవుతే ఆ విధానం అవలంబించేస్తున్నారా మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే రీసెంట్ గా ఇరానియన్ ఆయిల్ ట్యాంకర్స్ ని మనం సీజ్ చేసాం. అంటే ఇరాన్ కి ఎగ్నెస్ట్ గా పనిచేస్తున్నామా? మొన్నటిదాకా అమెరికాకి ఎగ్నెస్ట్ గా ఎవరికి ఏంటి అసలు ఇండియా విధానం అనేది తెలుసుకోవాలంటే ఈ నేపథ్యం చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమెరికా అంటే ఇక్కడ యాక్చువల్ గా జరిగేది అమెరికా ఇరాన్ మధ్య జరిగే యుద్ధం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం అమెరికా ట్రంప్ కి ఇరాన్ ఖమేనీకి జరిగే యుద్ధం అనేది ఎంత మాత్రమూ కాదండి. అమెరికా తరపున అక్కడ ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ తో పాటు నాటో దేశాలు, ఈ రోజు బ్రిటన్ నేను రానంటుంది, బ్రిటన్ వచ్చి తీరాల్సిందే. నాటో దేశాలు ఉంటాయి. అంటే అమెరికా, నాటో దేశాలు, ఇజ్రాయెల్ కలిపి ఒక కూటమిగా ఇరాన్ పై దాడి చేయబోతున్నాయి. అంటే ఒక క్రిస్టియన్ గ్రూపు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇటువైపు ఎవరు ఉండబోతున్నారు? ఇరాన్. ఇరాన్ ఈజ్ ద ఓన్లీ ఫేస్, ముఖమే మాత్రమే. ఇరాన్ అసలు నిలబడలేదు. ఇరాన్ వెనకాల రష్యా, చైనా తన యుద్ధ మోహరింపులతో అవి సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ అనే ఒక తెర వెనుక రష్యా, చైనాలు ఉన్నాయి. జీ జిన్పింగ్ తర్వాత వ్లాడిమిర్ పుతిన్ ఉన్నారు. అక్కడితోనే కాదండి, ఈ రెండిటి వెనకాల నార్త్ కొరియా ఉంది. అదే త్రికూటమి. రష్యా, చైనా, నార్త్ కొరియా ఒక త్రికూటమిగా ఫామ్ అయినాయి. ఎందుకంటే ఇరాన్ దగ్గరే అమెరికాను అడ్డుకోవాలి, లేదా అక్కడ తైవాన్ దగ్గర చైనా అడ్డుకోలేదు, అక్కడ ఉక్రెయిన్ దగ్గర రష్యాకి ఇబ్బందిగా ఉంది. కాబట్టి రష్యా, చైనా, నార్త్ కొరియాలు అమెరికాని ఇరాన్ దగ్గర ఇబ్బంది పెట్టి ఓడిస్తే ఇక వాటికి ఎప్పుడు ప్రాబ్లం ఉండదని త్రికోణముగా ఇరాన్ వెనకాల నిలబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వెనకాల ఎవరున్నారు అంటే ఆల్రెడీ ప్రకటించారు. యెమెన్ లో హౌతీస్, హిజ్బుల్లా, హమాస్ అనే ఇరాన్ పోషించిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఖైదా వీళ్ళు ఉన్నారు. ఇరాక్ లో షియా గ్రూప్స్ వచ్చేసినాయి. అంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ అంతా, అంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ అంటారు. అంటే ఇస్లామిక్ గవర్నమెంట్లు అక్కడ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ గవర్నమెంట్లు ఎవ్వరూ పట్టించుకోరండి. అక్కడ ఇరాన్ హీరోగా చూస్తున్నారు ఇస్లామిక్ ప్రజలు. కాబట్టి ఇస్లామిక్ గ్రూపు, ఈ క్రిస్టియన్ గ్రూప్ అనే 2 గ్రూపులుగా ఇప్పుడు ప్రపంచం విడిపోయింది. యుద్ధం జరిగేది కేవలం అమెరికాకి, ఇరాన్ కి కాదండి. ఒక త్రికోణ అమెరికా తరపున ఇవన్నీ ఉంటే ఇరాన్ తరపున ఈ త్రికూటమితో పాటు వీళ్ళు ఇస్లామిక్ ప్రజలు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఐడియాలజీ కమ్యూనిస్టు, మళ్ళీ ప్రజాస్వామ్యం అమెరికా వైపు మళ్ళీ ఇలా ఉంది. ఐడియాలజికల్ వారు, రిలీజియస్ వారు జరగబోతుంది. అంటే ఏంటి? మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాల కంటే అతి తీవ్రమైన డేంజరస్ గా ఈ యుద్ధం పరిణమిస్తుంది. అంటే 3వ ప్రపంచ యుద్ధమే. ఎందుకు? మొదటి ప్రపంచ యుద్ధం కేవలం యూరోప్ కాంటినెంట్ లోనే జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం యూరోప్ కాంటినెంట్ తో పాటు ఇక్కడ జపాన్, ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా, అంతే, ఇంకెక్కడ జరగలే. కానీ ఇప్పుడు జరగబోయే యుద్ధం ఏంటంటే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలకి చాలా తీవ్రమైన గతిలో ఆ యుద్ధం జరగబోతుంది. ఎందుకంటే ఇది క్రూసేడ్ టర్న్ తీసుకోబోతుంది. మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు క్రూసేడ్ టర్న్ తీసుకోలేదండి.
కేవలం యూరోప్ లో ఆధిపత్యం, వలసల కోసం, ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాలవి. కానీ ఇప్పుడు జరగబోయే ఇరాన్ అమెరికా యుద్ధం మొదటి రెండో ప్రపంచ యుద్ధాల కంటే డేంజరే. గుర్తుపెట్టుకోండి, ఇంకా మూడో ప్రపంచ యుద్ధం టర్న్ అవ్వకపోయినది డేంజరే. ఎందుకంటే అది క్రూసేడ్స్ కింద, ఒక క్రిస్టియన్ వర్సెస్ ఇస్లామిక్ వార్ కింద టర్న్ అవ్వబోతుంది. ఒక ప్రజాస్వామ్య గ్రూప్ వర్సెస్ కమ్యూనిస్ట్ గ్రూప్ కింద కన్వర్ట్ అవ్వబోతుంది. నియంతలో వర్సెస్ ప్రజాస్వామ్య దేశాల కింద కన్వర్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే రష్యా, చైనా, నార్త్ కొరియా ఇవి నియంతల పాలనలో ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు నియంతల పాలన ఉన్నాయి. అక్కడ డైనాస్టిక్ రూల్స్ ఉంటాయి. కాబట్టి నియంతలో వర్సెస్ డెమోక్రటిక్ రూల్ కింద కన్వర్ట్ అవబోతుంది. చూడండి ఎంత తీవ్రమైన యుద్ధం జరిగిపోతుందో. మళ్ళీ ఇది ఇంకా ఎందుకు డేంజర్ అంటే అణు బాంబులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. తర్వాత మొదటి రెండో ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే 5th జనరేషన్ ఫైటర్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, బయాలజికల్ వార్స్, కెమికల్, స్పేస్ వారు, సైబరు, డ్రోను, హైపర్సోనిక్ టెక్నాలజీ, హెవీ వెపన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనమాట. కాబట్టి ద మోస్ట్ డేంజరస్ వార్ ఎవర్ వీ హ్యావ్ సీన్ ఆన్ ది ఎర్త్ అనేది ఇప్పుడు అక్కడ జరగడానికి సిద్ధంగా ఉంది. మరి ఇండియాకి ఇది తెలియదా? ఇండియాలో వార్ కమిటీ లేదా, ఒక సైబర్ ఇది లేదా అంటే ఇండియా థింక్ ట్యాంక్ ఇప్పుడు మోడీ చాలా జాగ్రత్తగా చాకచక్యంతో వ్యవహరిస్తున్నారండి. ఈ విషయాన్ని మనం చూడాలి. అంటే ఇండియా అమెరికా పక్షాన ఉందా లేదా ఇరాన్ పక్షాన చైనా, రష్యాల వైపు ఉందా అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మోడీ చాలా జాగ్రత్తగా ఇండియాని తీసుకెళ్తున్నారండి. ఇది చాలా డిఫికల్ట్ పీరియడ్ అనమాట. ఇండియాకి చాలా కష్టకాలం. ఎంతటి కష్టకాలం అంటే ఏ గ్రూపుకి తరపునున్నా మనం సర్వనాశనం అయిపోతున్నాం. చాలా కష్టం అనమాట. అన్నెసరీ వాళ్ళిద్దరు ఫైట్లలో ఇన్వాల్వ్ అవ్వడం అన్నెసరీ వార్ అనమాట. ఎట్టి పరిస్థితులు అది మూడో ప్రపంచ యుద్ధం కింద కన్వర్ట్ అవ్వబోతుంది. ఏది యుఎస్ ఇరాన్ వార్ జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధం కింద మారిపోబోతుంది కొన్ని వారాలు, కొన్ని నెలల్లో. కాబట్టి చాలా డేంజరస్. మనకి సంబంధం లేని యుద్ధం అది. మనం తటస్థంగా ఉండవలసిన యుద్ధం. మోడీ ఏంటంటే ఇరాన్, రష్యా, చైనా వైపుకి వెళ్ళడం లేదు. అమెరికా, ఈ దేశాలు, ఇజ్రాయిల్, ఈ దేశాల కూటమి కూడా వెళ్ళడం లేదు. ఈ మోడీ విధానం అంతా ఈ యుద్ధం జరిగితే తటస్థంగా ఎలా ఉండాలి అంటే మూడో ప్రపంచ యుద్ధం కింద కన్వర్ట్ అవుతే తటస్థంగా ఎలా ఉండాలి. ఒకవేళ అక్కడ క్రిస్టియన్ వర్సెస్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ల కింద తీసుకుంటే యుద్ధం, అప్పుడు కూడా తటస్థంగా ఇండియాని ఎలా పెట్టాలి, అప్పుడు కూడా మనం తటస్థంగా ఉండగలుగుతాం. మనకి సంబంధం లేదు ఆ రిలీజియస్ వార్త. ఇండియా సంస్కృతిలోనే ఎప్పుడు సంబంధం లేదు. క్రూసేడ్ లో గుర్తుపెట్టుకోండి. అంటే ఒక చరిత్ర నుంచి కూడా ఈ విషయాన్ని చూడాలి, చాలా లోతుగా పరిశీలించాలి. ఇప్పుడు మోడీ విధానం చూద్దాం. ఇరాన్ కి చాబహార్ పోర్టుకి బడ్జెట్ లో నిధులు ఇవ్వలే అంటే ఇరాన్ కి మనం సపోర్ట్ చేయడం లేదనేది అమెరికాకి ఇండికేషన్ ఇచ్చాం. ఇరానియన్ ఆయిల్ ట్యాంకర్లు ముంబై దగ్గర సీజ్ చేసాం అంటే అమెరికాకి మేము ఇరాన్ వైపు లేము అని ఒక ఇండికేషన్ ఇచ్చాం. రష్యా మళ్ళీ అదే టైంలో ఇరాన్ తరపున మనం హ్యూమన్ రైట్స్ కి సంబంధించవలసి వస్తే ఒకటి సపోర్ట్ చేసాం. ఇరాన్ అంటే మేము అనవసరంగా మిమ్మల్ని వ్యతిరేకించాం, కానీ మేము వ్యతిరేకిస్తాం మీరు సరిగ్గా లేకపోతే అని ఇరాన్ కి అన్ని వార్నింగ్లు మనకి ఇచ్చాం. తర్వాత అమెరికాతో అర్జెంటుగా ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. ఇక్కడ చాలా మంది విశ్లేషణ మనం చూస్తున్నాం. ఎప్స్టైన్ ఫైల్స్ కి భయపడిపోయారు మోడీ గారు అక్కడ ఈమెయిల్స్ లో ఉంటే. తర్వాత అదానికి ఇది అక్కడ యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు భయపడిపోయి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. కాదు అండి, అమెరికాతో ట్రేడ్ డీల్ మనకి చాలా ఎసెన్షియల్. అది ఏదో వచ్చింది, వేరే దేశాలతో ఆంక్షలు తక్కువ ఉన్నాయి కాబట్టి 18% కాబట్టి మనం చేసుకున్నాం. అమెరికాతో ఇప్పుడు ట్రేడ్ డీల్ వల్ల అమెరికాతో తగవాడకూడదు, ఎందుకంటే ప్రపంచం విడిపోయి ఉంది. అమెరికాతో మనం దూరంగా ఉంటే ఇటు రష్యా, చైనాల వైపు చాలా మొగ్గు చూపవలసి వస్తుంది. ఇది చాలా డేంజర్ అండి. ఎందుకంటే గుర్తు పెట్టుకోవాలి, రష్యా మంచిదే కానీ ఇక్కడ చైనా ఉంది. చైనా చాలా డేంజరస్. చైనా ఇప్పుడు అదును చూసి భారతదేశాన్ని కొట్టబోతుంది. ఎందుకంటే 1962 వార్లో మనల్ని అలాగే కొట్టింది, నెహ్రూని మోసం చేసి. దానివల్ల మనం చాలా నష్టపోయి ఇప్పటికీ చైనా అంటే ఒక సైకలాజికల్ ఫీర్ ఉంటుంది. ఇప్పటికి యుద్ధం మీద ఎక్కువ పెడతాం. 1962 యుద్ధం ఇప్పటికీ మన మీద ఎఫెక్ట్ చూపుతుంది. చైనా అలాంటి అదును చూస్తుంది. ఎందుకంటే చైనాకి పెద్ద ఎనిమి ఇండియా కిందే. చైనా కమ్యూనిస్టు చైనా భావిస్తుంది. అది కమ్యూనిస్టు చైనా భూతం లాంటిది. దాన్ని నమ్ముకుని అమెరికాని ఎలా వదిలేస్తామండి? అమెరికాతో కొన్ని నష్టాలున్నా అమెరికాయే ప్రధానం. అలానే అమెరికాతో డీప్కి వెళ్ళడం కాదు. చైనా ఉన్న గ్రూప్ వైపుకి ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. ఎందుకంటే రష్యా, చైనాలు రెండు ఫ్రెండ్షిప్లు అయినా చైనా చాలా బలమైనది రష్యా కంటే. కాబట్టి ఒక్కొక్క స్థితిలో రష్యన్ ప్రెసిడెంటే చైనా మాట వినవలసి అవుతుంది. అక్కడ ఇండియాకి విషయంలో కాంప్రమైజ్ అవుతుంది చైనా. కాబట్టి ఇప్పుడు మన ఇండియా ఏం చేస్తుందంటే తటస్థంగా వ్యవహరిస్తుంది. ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారిన్ పాలసీ ఆన్ ది ఎర్త్ అండి. ఈ విషయాన్ని నేను అన్నది కాదు, యూరోపియన్ నేతలే ఈ విషయం మీద ఒప్పుకున్నారు. మోడీని చూసి నేర్చుకోవాలి ఫారిన్ పాలసీ అని.
కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కార్ని మాట్లాడుతున్నారు. ఇండియా చూసి మేము కెనడా ఇలా ఫాలో అవుతే బాగుంటుందని ఆయనే చెప్తున్నారు. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటారు, మల్టీ అలైన్మెంట్ అంటారు. వండర్ఫుల్ ఫారెన్ పాలసీ 50 నుంచి మనం అమలు చేస్తున్నాం. దాన్ని మోడీ గారు ఎంత చాకచక్యంగా అంటే ఇరాను, చైనా, రష్యా కూటమిలో ఉన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇండియా ఉంది. తర్వాత వీళ్ళున్న బ్రిక్స్ లోనూ ఇండియా ఉంది. వీళ్ళతో పూర్తి సంబంధాలు ఉన్నాయి. ఇటువైపు చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్న క్వాడ్ గ్రూప్ లో మనం చాలా బలంగా ఉన్నాం. అంటే ఇటువైపు ఉండగలిగిన దేశం ఒకటే ప్రపంచంలో, అది ఇండియా ఒకటే. దీన్ని ఒక ఆయుధంగా మార్చుకుంటున్నాం మనం తటస్థంగా ఉండడానికి. ఎందుకంటే యుఎస్ తో ట్రేడ్ రిలేషన్ ఉంటాం, క్వాడ్ లో ఉంటాం, ఇటు జపాన్, ఆస్ట్రేలియాలతో కలిపి. కాబట్టి నేను నీతో క్లోజ్ ఉన్నానని అమెరికాకి చెప్పింది, ట్రేడ్ ఉంటది. ఇటువైపు చూస్తే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బ్రిక్స్ లో మీతో ఉన్నామంటది, జాగ్రత్తగా ఉంటది. ఒకవేళ చైనా పాకిస్తాన్ తో కలిపి మన మీద అటాక్ చేసి మనల్ని కూడా అందులో ఏడ్చాలని ట్రై చేస్తే అక్కడ రష్యాకి మనకున్న ఫ్రెండ్షిప్ ద్వారా చైనాని, పాకిస్తాన్ మనం ఆపగలుగుతాం. ఎందుకంటే రష్యా ఇంపార్టెంట్ చైనాకి. కాబట్టి చైనా, పాకిస్తాన్ మన మీద రాకుండా రష్యా ద్వారా అక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి మనం తటస్థంగా ఉండగలుగుతాం. అదే మేజర్ డేంజర్. ఇటువైపు చూస్తే ఇరాన్ మనల్ని మీరు చేయలేదేంటి అందం, ఎందుకంటే అక్కడ రష్యా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి. కానీ దానికి ఎగినెస్ట్ గా మనం పనిచేయం, తటస్థంగా ఉన్నామని రష్యా ద్వారా మనం కన్విన్స్ చేస్తాం. సో ఇటువైపుకి వస్తే అమెరికాకి ఏం చెప్తాం, మేము క్వాడ్లో ఉంటాం, మా విధానం నీకు తెలుసు, మేము ఎప్పుడు తటస్థంగా ఉంటాం, ఎవరికి ఎక్కువ ఉండమని అమెరికాని మనం కన్విన్స్ చేయగలుగుతున్నాం. దీనికోసం ఇజ్రాయెల్ని మనం ఎక్కువ ఉపయోగించకపోతున్నాం. అందుకే ఇజ్రాయెల్ పర్యటనకే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళబోతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇటు ఇరాన్కి సపోర్ట్ లేదు, ఇటు అమెరికాకి సపోర్ట్ లేదు, ఇటు రష్యా, చైనా గ్రూప్ కి లేదు, నార్త్ కొరియాకి, ఇటు అమెరికా, నాటో దేశాలు వీటికి గ్రూప్ లేదు. యుద్ధం వద్దు అని తటస్థంగా ఒక అద్భుతంగా ప్రపంచ శాంతికే మేము పాటుపడతామని ఇండియా చెప్పగలుగుతుంది. దీన్ని ఏమంటారు, నెహ్రూ మాటల్లో నాన్ అలైన్మెంట్, అలీన విధానం అంటారు. అది మోడీ మాటల్లో మల్టీ అలైన్మెంట్, అందరితో సంబంధాలు ఉంటామంటాం. ఇది అండి ఒక అద్భుతం. ఇప్పుడు ఇరాన్, అమెరికా వారు అనేది తప్పనిసరిగా మన నెత్తి మీద పడుతుంది. అది ఇరాన్, అమెరికా వారు, ఇటు ఇరాన్, ఈ నాటో, ఈ కూటమి, త్రికూటమి, నార్త్ కొరియా, రష్యా, చైనాలు, ఇక ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఒక పక్కన ఉంటే, ఈ చైనా అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్, క్రిస్టియన్ బ్రదర్హుడ్, నాటో దేశాలు ఒక పక్కన. అది 3వ ప్రపంచ యుద్ధం కింద కన్వర్ట్ అవ్వబోతుంది. ఇందులో తిరుగులేదు యుద్ధం అంటూ జరిగితే. బట్ ఇలాంటి విషయాల్లో అన్నెసరిగా ఇండియా వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా, చాలా బ్యాలెన్స్డ్ గా ఒక అద్భుతమైన విధానం పెట్టుకుని, దాన్ని ఏమంటారు, 3వ ప్రపంచ యుద్ధం వస్తే అమెరికా, ఇండియా యొక్క వార్ పాలసీ ఏంటి, యుద్ధ విధానం ఏంటంటే తటస్థంగా ఉండడం. 3వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఏ దేశమైనా చక్కగా మిగిలిందంటే అది భారతదేశమే మిగిలింది. భారతదేశం ఒకవేళ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యాల్సి వచ్చినా స్ట్రాంగ్ గా మిగిలేదు. చూడండి, మొదటి ప్రపంచ యుద్ధంలో లాస్ట్ లో అమెరికా వచ్చింది, 2వ ప్రపంచ యుద్ధంలో లాస్ట్ లో అమెరికా వచ్చింది. 2 ప్రపంచ యుద్ధాలు అందరూ అటు ఇటు కొట్టుకున్నాక మిగిలింది ఏంటి, అమెరికా సూపర్ పవర్ గా మిగిలిపోయింది. 3వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత సూపర్ పవర్ గా మిగిలిపోయింది ఇండియా ఒకటే, అణుయుద్ధం జరిగిన. ఎందుకంటే ఎంత అణుయుద్ధం జరిగినా మొత్తం మానవాళి మొత్తం నాశనం అవుతుంది, ఎంతో కొంతమంది అయినా బతుకుతారు. అందులో భారతదేశం మాత్రమే ఉండగలిగింది. ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలన్నీ ఉపయోగించే ధైర్యం ఎవ్వరికీ లేదు, అమెరికాకి లేదు, రష్యాకి లేదు, చైనాకి లేదు. ఉపయోగిస్తే కొన్ని ఒక అణ్వాయుధాలు వాడతారు 10-20, దానివల్ల మొత్తం ప్రపంచం అంతా నాశనం అవదు. కాస్త వాళ్ళకి కూడా భయం ఉంటది. ఈవెన్ కిమ్ జాంగ్ ఉన్ కూడా భయమే అణ్వాయుధం వేయాలంటే, గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ పుతిన్ కూడా భయమే ఉక్రెయిన్ మీద అణుబాంబు వేయాలంటే. కాబట్టి అణుయుద్ధం జరిగిన భీకరమైన అణుయుద్ధం ఏం జరగదు. కాబట్టి తటస్థంగా ఉండడం వల్ల మనం విజయం పక్షాన ఉండగలుగుతాం. 145 కోట్ల మంది ప్రజల్ని యుద్ధంలోకి దూర్చేసి యుద్ధం కొట్టుకుంటే ఎంత ఫలితాలు వస్తాయో మోడీకి తెలుసు. కాబట్టి ఒక అద్భుతమైన వార్ పాలసీ, ఒక అద్భుతమైన దౌత్య విధానం భారతదేశం అవలంబిస్తుందని చెప్పొచ్చు. ఇటు యుఎస్, ఇరాన్ పక్షాన ఉండకుండా తటస్థ వైఖరియే భారత విధానం.